శ్రీకాకుళంలో డయేరియా ప్రభావిత ప్రాంతాల్లో మంత్రి నారాయణ పర్యటించారు. ఈ పర్యటనలో భాగంగా డయేరియాతో మృతి చెందిన మండల సురేష్ కుటుంబాన్ని పరామర్శించారు. అలాగే ప్రభుత్వ ఆసుపత్రులతో పాటు కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను మంత్రి పరామర్శించారు. డయేరియాపై జిల్లా యంత్రాంగం వెంటనే అప్రమత్తమైందని అన్నారు. 4 సచివాలయాల పరిధిలో 102 కేసులు నమోదు అయ్యాయని పేర్కొన్నారు. ఇప్పటివరకు 13 మంది డిశ్చార్జ్ అయ్యారని, 85 మంది ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారని తెలిపారు. సోమవారం నుంచి డయేరియా కేసులు ఐడెంటిఫై కావడం జరిగింది. దాని మీద వెంటనే లోకల్ అడ్మినిస్ట్రేషన్, అటు కలెక్టర్ గారు, జేసీ గారు, మిగతా అడ్మినిస్ట్రేషన్ వెంటనే దాని మీద యాక్చువల్గా యాక్ట్ కావటం, తర్వాత వెంటనే ఎమ్మెల్యే గారు కూడా ఇక్కడికి రావటం, ఇమీడియట్గా లోకల్గా ఉన్న అటు గవర్నమెంట్ హాస్పిటల్ కావచ్చు, కిమ్స్ కావచ్చు, ఇంకా కొన్ని ప్రైవేట్ హాస్పిటల్స్ కూడా కాంటాక్ట్ చేయడం, పేషెంట్స్ని ఇమీడియట్గా అక్కడికి చేర్చి ట్రీట్మెంట్ ఇవ్వడం జరిగింది. అయితే మొత్తం ఇంతవరకు 102 కేసులు వచ్చినాయి. అందులో 13 వచ్చి డిశ్చార్జ్ అయిపోయినాయి. మరొక 85 కేసులు హాస్పిటల్లో ఉన్నాయి. 85 కేసుల్లో కూడా 2 కేసులు తప్ప మిగతా అన్ని స్టెబిలిటీగా ఉన్నాయి. ఆ 2 కేసులు కూడా యాక్చువల్గా డయాలసిస్ అవసరమై డయాలసిస్ చేస్తున్నారు. 4.5 సచివాలయ ఏరియాలు తీసుకుంటే 4.5 సచివాలయ ఏరియాలు వచ్చింది. అందులో కూడా పర్టికులర్గా సచివాలయ ఏరియాలో దాదాపు 50% వచ్చినాయి. మిగతా 3.5 సచివాలయ ఏరియాలో మిగతా 50% వచ్చినాయి. ఈ దొమ్మల వీధి, అదేవిధంగా మోడేటి వీధి, మంగవారి తోట, ఈ ఏరియాలో యాక్చువల్గా ఎక్కువ రావడం జరిగింది. దాని మీద కలెక్టర్ గారు 50 టీములు పెట్టి ఈ 4.5 సచివాలయ ఏరియాలో డోర్ టు డోర్ పంపించి వాటిల్లో ఏదన్నా సిమ్టమ్స్ ఉంటే ఇమీడియట్గా హాస్పిటల్కి పంపించి ఏర్పాట్లు చేశారు. డోర్ టు డోర్ నిజంగా కలెక్టర్ గారు యాక్చువల్గా, ఎందుకంటే లోకల్గా పబ్లిక్ కూడా యాక్చువల్గా చెప్పడం ఏంటంటే కలెక్టర్ గారు అంటే ఎమ్మెల్యే గారి మీద స్పెషలైజ్ చేశారు. అదేవిధంగా కిమ్స్ హాస్పిటల్ మేనేజ్మెంట్తో కూడా మాట్లాడాను. వాళ్ళు కూడా యాక్చువల్గా స్పెషల్ కేర్ తీసుకుంటున్నారు. అక్కడ పేషెంట్స్తో కూడా మాట్లాడాను. వాళ్ళు కూడా నిన్న చేరిన వాళ్ళు ఏమంటున్నారంటే నిన్నటికంటే వాళ్ళు బెటర్గా ఉందన్నారు.